సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేవంత్ తో పాటు ఢిల్లీకి భట్టి, ఉత్తమ్, మహేష్ గౌడ్లు కూడా వెళ్లబోతున్నారు. పర్యటనలో భాగంగా రాత్రికి ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ పెద్దలతో ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై 2 లేదా 3 రోజుల్లో క్లారిటీ రాబోతుంది. అంతకు ముందే అభ్యర్థుల పేర్ల ఖరారుపై పార్టీ నేతలతో సీఎం రేవంత్ చర్చించినట్టుగా సమాచారం. అయితే అదే నివేదిక ఏఐసీసీ పెద్దలకు సీఎం రేవంత్ అందించనున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మొత్తానికి సీఎంతో సహా కీలక మంత్రులంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్న దానికి సంబంధించి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ తిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు విషయంలో కసరత్తు అయితే చేసింది. పూర్తి ఏఐసీసీ ఆమోదంతో ఎప్పటికంతా అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. రాజేశ్వరి, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థిత్వాల కోసం సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి బయలుదేరి వెళ్లబోతా ఉన్నారు. ఈ రాత్రికి ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 4 సీట్లను గెలుచుకుంటుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఈ పరిస్థితిలో 4 అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఈ రోజు రాత్రి ఏఐసీసీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఈ ప్రతినిధుల బృందం కూడా భేటీ అయ్యి ఆ 4 పేర్లను కూడా ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఫైనల్ చేసి రేపు ఉదయం కల్లా ఆ లిస్ట్ ను ప్రకటించాలని చెప్పి పార్టీ నేతలు భావిస్తా ఉన్నారు. ఈ యొక్క నామినేషన్లకు చివరి తేదీ 10వ తేదీనే ఉండడంతో సోమవారం ఖచ్చితంగా నామినేషన్లు వేయాలి కాబట్టి రేపటి కల్లా ఖచ్చితంగా ఈ యొక్క అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని పార్టీ అయితే భావిస్తా ఉంది. అయితే ఇంకా కూడా అభ్యర్థులు ఖరారు కాకపోవడానికి ప్రధాన కారణం పార్టీలో పోటీ ఎక్కువగా ఉండడమే కారణం అని దీనికి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఉన్న 4 ఎమ్మెల్సీ సీట్ల కోసము ఆ పార్టీలో 40 మందికి పైగా కూడా అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. ఖచ్చితంగా పోటీ పడే వారిలో కూడా ముఖ్యంగా చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడతా ఉన్నారు. కాబట్టి అభ్యర్థుల ఎంపిక అనేది పార్టీకి కొద్దిగా ఇబ్బందికరంగానే మారిందని కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క 40 మందిలో చూసుకున్నట్టయితే చాలా మంది కూడా గత మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, వాళ్ళు ఈ యొక్క ఎమ్మెల్సీ పదవి కోసం అయితే పోటీ పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా జగ్గారెడ్డి, అదేవిధంగా విజయశాంతి, అదేవిధంగా షబీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ సీటు తమకే వస్తుందని చెప్పి కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీంతో హైకమాండ్ ఎవరి పేర్లను ఈ రోజు ఫైనల్ చేయబోతా ఉందో అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. ప్రధానంగా ఈ రోజు రాత్రి ఫైనల్ చేసి రేపటి ఉదయం కల్లా కూడా పేర్లను ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తున్న ఈ తరుణంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కీలకంగా మారిందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.